అక్యూట్ ప్యాంక్రియాటిస్ అనేది అందరికీ ప్రాణాంతకమైన డిజీజ్ కాదు. మైల్డ్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ అనేది వచ్చి తగ్గిపోద్ది వారం రోజులు. దానికి ఏంటంటే మనం కారణం, ఇప్పుడు ఆల్కహాల్ ఉంటే ఆల్కహాల్ బంద్ చేయడం, గ్యాల్బ్లాడర్ రాళ్ళు ఉంటే లేజర్ విధంగా గ్యాల్బ్లాడర్ తీసేయడము, లేకపోతే మన ఈ ప్యాంక్రియాటిక్ డివిజము అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని ఎండోస్కోపీ ద్వారా కరెక్ట్ చేయటము, లేకపోతే మన హైపర్ క్యాల్సిమియా, హైపర్ ట్రైగ్లిజరిడిమియా, ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉండి కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉంటే వాటిని రకరకాల ట్రీట్మెంట్ దాంట్లో కరెక్ట్ చేస్తే పేషెంట్ అసలు లైఫ్ లాంగ్ ఇంకా ప్రాబ్లం లేదు. కానీ సివియర్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ అనేది చాలా సివియర్ డిజీజ్. దానిలో ఆల్మోస్ట్ 20 to 30% అంటే 5గురిలో ఒకళ్ళు అలా చనిపోయే రిస్క్ ఉంటుంది. సో ఇది చాలా తీవ్రమైన డిజీజ్. బట్ ఈ పేషెంట్స్ కూడా మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ని మనము మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్, ఒక పెద్ద టీమ్ ఆఫ్ ఐసీయూ డాక్టర్స్, ఫిజిషియన్స్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, డైటీషియన్స్ అందరూ మల్టీ డిసిప్లినరీ కలిపి ఈ సివియర్ ప్యాంక్రియాటిస్ కూడా మనము లైఫ్ సేవ్ చేయొచ్చు మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్కి. బట్ ఎస్, సివియర్ ప్యాంక్రియాటిస్లో ఆల్మోస్ట్ ఒక 5లో ఒకళ్ళు 3లో ఒకళ్ళు కూడా చనిపోయే రిస్క్ ఉంటుంది.